హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ముంబాదేవి మందిర్కి దగ్గరలోనే అంటే ముంబైలో ఒక హోల్సేల్ మార్కెట్ ఉందన్నమాట. ఇక్కడ చాలా తక్కువ రేటుకి మనకి చాలా సామాన్లు అయితే దొరుకుతాయి. మనకి ఈ సామాన్ దొరకదని చెప్పేదట్లేదు. ఎస్పెషల్లీ ఇక్కడ దగ్గరలోనే జావేరీ బజార్ ఉంది. ఆ జావేరీ బజార్లో ఆభరణాలు, వజ్రాలు మరియు విలువైన లోహాలకు భారతదేశంలోని ప్రసిద్ధ చారిత్రాత్మక టోకు మార్కెట్ అనమాట. మీకు ఏమైనా హోల్సేల్లో అక్కడ సామాన్ కొనాలనుకుంటే సపోజ్ మీరు ముంబై వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ మార్కెట్కి అయితే రాండి. ఇది వచ్చేసి భూలేశ్వర్ మార్కెట్ అనమాట. ముంబాదేవికి దగ్గరలోనే ఉంది. ఇక్కడ ఇలాంటి దొరకవని సామాన్లు చెప్పేదట్లేదు, అన్నీ దొరుకుతాయి. లేడీస్కి కావాల్సిన జ్యువెలర్స్, డ్రెస్సెస్, మళ్ళీ అది కాక మనకి కావాల్సిన మళ్ళీ ప్రింటర్స్, లేక ఏదైనా అన్నీ ఆల్మోస్ట్ హోల్సేల్ ధరలో అయితే దొరుకుతాయి అన్నమాట. ఇలాంటి వస్తువులు అయితే ఇక్కడ దొరకదని నేను చెప్పడం లేదు. ఇప్పటి నుంచి ఇక్కడ ముందుకు వెళ్తాం రా. ఓకే, ఇప్పుడు మీరు ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ పేరు వచ్చేసి క్రాఫర్డ్ మార్కెట్ అనమాట. దీనికి అఫీషియల్ నేమ్ వచ్చేసి మహాత్మా జ్యోతిబా పులే మార్కెట్ అని కూడా పిలుస్తారనమాట. ఇది సౌత్ ముంబైలో ఉంటుంది. ఇది ఛత్రపతి శివాజీ టర్మినస్ దగ్గరలోనే ఉందన్నమాట. సపోజ్ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఏమైనా హోల్సేల్లో ఏమైనా తీసుకోవాలి అనుకునేదైతే ఇక్కడ చాలా సామాన్లు అయితే దొరుకుతాయి. పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పెంపుడు జంతువులు దుకాణాలు, గృహోపకరణాలు మరియు బహుమతులకు ప్రసిద్ధి చెందింది ఈ ఏరియా. మీకు హోల్సేల్గా చాలా దొరుకుతాయి. సపోజ్ ముంబైకి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు చూడండి, స్వీట్ స్టాల్స్ ఉన్నాయి, ఫ్రూట్ స్టాల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ A to Z ఐటమ్స్ ఇక్కడ చాలా దొరుకుతాయి అన్నమాట. హోల్సేల్గా మీకు దొరుకుతాయి. ముంబైకి వచ్చినప్పుడు ఈ ప్లేస్ని మాత్రం మీరు మిస్ చేసుకోండి. ఇది వచ్చేసి 19వ శతాబ్దంలో గోతిక్ వాస్తుశిల్పంతో 1869లో పూర్తి అయిందనమాట. ఇది ముంబైకి ఛత్రపతి శివాజీ టర్మినస్కి దగ్గరలోనే ఉంది. ఇలాంటి మరెన్నో విషయాల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.